శ్రీ గురుభ్యో నమః. 5వ అధ్యాయం 25వ శ్లోకం. మనకు 24వ శ్లోకంలో పరమాత్మ ఆత్మ జ్ఞానం కోసము ఆత్మలోనే రమిస్తూ నిరంతరం ఆత్మానందం కోసమే ప్రయత్నం చేయాలి. అట్టి ప్రయత్నాన్ని బ్రహ్మ నిర్వాణం అంటారు. ఆ స్థితి పొందడానికి సాధనాలను ఈ శ్లోకంలో చెప్పబోచున్నాడు కదా. అటువంటి మానవుడు అంటే ఆ ఋషి ఎలా ఉండాలో, సమాజం పట్ల అతని బాధ్యత ఏమిటో ఈ శ్లోకంలో చెప్తున్నాడనమాట. ఓం లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణకల్మషాః చిన్నద్వైత యతాత్మానః సర్వభూతహితే రతాః. క్షీణకల్మషాః పాపములు నశించినవాడు, చిన్నద్వైతాః సంశయాలు అంటే ద్వంద్వాలు తొలగినవాడు, యతాత్మానః మనస్సును జయించినవాడు, సర్వభూతహితే రతాః సమస్త ప్రాణుల మేలు కోరినవాడు, అటువంటి వాడు లభంతే బ్రహ్మ నిర్వాణమును పొందుతాడు. అతను ఎవరు అంటే ఋషులు. అటువంటి ఋషులు బ్రహ్మ నిర్వాణాన్ని పొందుతారు. తాత్పర్యం ఏమంటే పరమాత్మ తత్వజ్ఞానం లభించిన జ్ఞానికి, బ్రహ్మ నిర్వాణం లభించిన జ్ఞానికి తన లోపల ఉన్న పాపములు అన్నీ నశించిపోతాయి. అతనికి ఎటువంటి సందేహాలు కానీ భేదబుద్ధి కానీ ఉండదు. తన మనస్సును ఇంద్రియాలు తన స్వాధీనంలో ఉంచుకుంటాడు. సకల భూతములను ప్రేమగా హితంగా చూస్తాడు. సాధారణంగా ఋషులు, మునులు, సాధకులు మోక్షమును పొందుతారు అని మనం అనుకుంటూ ఉంటాం కదా. ఋషులు అంటే ఎవరు అనే ప్రశ్న వేసుకుంటే, ఇంద్రియాలను మనస్సును జయించి మనస్సును ఆత్మయందు లీనం చేసి శాశ్వత సుఖములు అనుభవించేవాడే ఋషి. దానిని మనం కూడా పొందవచ్చు. కాకపోతే నిరంతర ప్రయత్నం, సాధన ముఖ్యం. మనము మన పొట్టకూటి కోసం ధనం సంపాదించడానికి, సుఖాలను అనుభవించడానికి ఉపయోగపడే చదువుల కోసం దాదాపు 20 సంవత్సరాల పాటు ప్రయత్నం చేశాము. కనీసం అన్ని సంవత్సరాలన్నా ఈ శాశ్వత సుఖం కోసం పాటుపడితే మనం కూడా ఋషిత్వం పొందవచ్చు. దానికోసం సంసారము, భార్య, బిడ్డలను వదలవలసిన అవసరం లేదు. కాకపోతే ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి వదిలిపెట్టాలి, దైవ ధ్యానంలో గడపాలి. ఈ సాధనకు కావలసిన సామగ్రి ముందు మనం సమకూర్చుకోవాలి. వాటిలో మొదటిది కల్మషాలు పోగొట్టుకోవడం, పాపాలు పోగొట్టుకోవడం. ఈ జన్మలో కాకపోయినా పోయిన జన్మలలో చేసిన పాపాలు మన వెంట వస్తూనే ఉంటాయి. మనస్సు పాపంతో నిండి ఉంటే జ్ఞానం రాదు. కాబట్టి ముందు ఆ పాపాలను పోగొట్టుకోవాలి. పాపాలు పోవాలంటే పుణ్యకార్యాలు చేయాలి. సత్సాంగత్యము, ఇంద్రియ మనోనిగ్రహము, నిష్కామకర్మ, భక్తి, ధ్యానము ఇవి అన్నీ ఆచరించాలి. మనస్సును నిర్మలంగా ఉంచుకోవాలి. రెండవది సందేహాలను వదిలిపెట్టాలి. తత్వజ్ఞానం కలిగే వరకు మానవులకు నిరంతరం సందేహాలు బాధిస్తూనే ఉంటాయి. బాధిస్తున్న సందేహాల నుంచి బయటపడాలి అంటే వారు తత్వజ్ఞానాన్ని పొందాల్సిందే. తత్వజ్ఞానాన్ని ఆశ్రయించి ఆ చిన్నద్వైత అనే పదాన్ని పొందాల్సిందే. దానికి పరమాత్మ ఒక్కడే తప్ప ఇంకొకటి లేదు అని నమ్మాలి. మూడవది యతాత్మనః అంటే ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహం ఉంటేనే పరమాత్మ తత్వజ్ఞానం సిద్ధిస్తుంది. శరీరంలోని ఇంద్రియాలు ఎలా సృష్టి చేయబడ్డాయి అంటే, ఇంద్రియాలన్నీ కూడా ఎప్పుడు బయటికే వెళ్తుంటాయి. కళ్ళతో బయటి వస్తువులనే చూడగలం కానీ శరీరం లోపల ఉన్న దేనిని చూడలేం. చెవులతో బయట శబ్దాలను వింటాము కానీ కనీసం మన గుండె చప్పుడు మనం వినలేము. ప్రతి ఇంద్రియం అలాగే బయట ఉన్న వస్తువులను తెలుసుకోవడం అన్నట్టుగా డిజైన్ చేయబడ్డాయి. ఇది ఒక రకంగా హింసకు లోను అవుతున్నాయి. ఇన్ని ఇంద్రియాలు లోపల ఉన్న ఒకే ఒక్క ఆత్మను చూడలేవు. ఆత్మను తప్ప మిగతా అన్నిటినీ చూస్తాయి. అందువలన ప్రతి వ్యక్తి బయటికే చూస్తున్నాడు తప్ప లోపలికి చూసుకోలేకపోతున్నాడు.
హృదయాంతరాలలో దాగి ఉన్న పరమాత్మను చూసుకోలేకపోతున్నాడు. తన యొక్క సస్వరూపాన్ని చూసుకోలేకపోతున్నాడు. కానీ ధీరుడైన వాడు ధైర్యంతో శ్రద్ధతో ప్రయత్నం చేసి ఆ ఇంద్రియాలన్నింటినీ ఆత్మవైపు మళ్లించి ఇంద్రియాలన్నింటినీ స్వాధీనం చేసుకుంటున్నాడు. 4వది సర్వభూతహితే రతః అంటే సకల భూతముల యందు సాటి ప్రాణుల యందు దయా ప్రేమ కలిగి ఉండాలి. వాటిని హింసించకూడదు. సాటి మానవుడిని మనిషిగా చూడాలి. తరతమ భేదాలు ఉండకూడదు. అందరిలో పరమాత్మ ఆత్మస్వరూపుడిగా వెలుగుతున్నాడు అని గుర్తించాలి. ఎవ్వరినీ ద్వేషించకూడదు. అపకారం అస్సలు చేయకూడదు. అందరూ సమానమేనే భావన కలిగి ఉండాలి. చేతనైతే సాటివారికి సాయం చేయాలి. అది చేత కాకపోతే ఎప్పుడూ ఇతరుల మేలు కోరుకోవాలి. అందరికీ మేలు చేయమని భగవంతుని ప్రార్థించాలి. అన్ని ప్రాణులలో పరమాత్మను చూచేవాడు, ఎవ్వరికీ అపకారం చేయవాడు. తనలో ఉన్న ఆత్మ అన్ని ప్రాణులలో ఉన్న ఆత్మ ఒకటే అని భావిస్తే ఇతర ప్రాణులకు అపకారం చేస్తే తనకు తాను అపకారం చేసుకున్నట్లే కదా. ప్రతి మానవుడికి జ్ఞానం రావాలి. ఎవ్వరికైతే ఆత్మ జ్ఞానం కలిగిందా లేదా అనే దానికి ఇది ఒక గీటు రాయి. మనలో ఉన్న భవరోగాలకు ధ్యానము అనుష్ఠానము మందులు. అయితే సర్వభూతహితే దయ అనేది పథ్యం వంటిది. ఎన్ని మందులు వేసుకున్నా సరిగా పథ్యం చేయకుంటే రోగం మరలా తిరగబెట్టే అవకాశం ఉంది. అందుకే సర్వభూతహితే రత అని అన్నాడు పరమాత్మ. ఈనాటి మాటల్లో చెప్పుకోవాలంటే మానవులు తన స్వార్థం వదిలిపెట్టి సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలి. సొంత లాభం కొంతమానుకో పొరుగువారికి పాటుపడవోయ్. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులో అని ఎలుగెత్తి చెప్పాడు ఆనాటి గురుజాడ. కాబట్టి మనిషి స్వార్థం కోసం కాకుండా నలుగురికి సాయం చేయడం కోసం పాటుపడాలి. ప్రతి మానవుడు ధర్మంగా న్యాయంగా జీవించడం నేర్చుకోవాలి. తను ఏ పని చేస్తే ఏ మాట అంటే ఎదుటివాడికి కష్టం నష్టం కలుగుతుందో తెలుసుకొని ఆ పని తాను చేయకుండా ఉండడమే సామాజిక ధర్మం. ఈ ధర్మం పాటించినప్పుడే అతడు సుఖంగా సంతోషంగా ఉండగలడు, ఇతరులను సంతోషంగా ఉంచగలడు. కాబట్టి ఋషిత్వం సిద్ధించాలంటే పైన చెప్పిన 4 లక్షణాలను అలవర్చుకోవాలి. అటువంటి వారే బ్రహ్మ నిర్వాణం పొందగలరు అని పరమాత్మ చెప్తున్నాడు. అటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని మన పురాణాలలో చూచుకుంటే సాటి వారికి కోసము లోక కళ్యాణం కోసము అలా ఎవరైనా ఉన్నారా అనేసి అనుకుంటే దదీజీ మహర్షి గారు అందరి మేలు కోరుకునే మనిషి. వృత్తాసురుడు అనే రాక్షసుడు లోకాలను పీడిస్తున్నప్పుడు అతడిని చంపడానికి ఒక శక్తివంతమైన ఆయుధం కావలసి వచ్చింది. అది దదీజీ మహర్షి వెన్నెముకతో చేసిన వజ్రాయుధం వల్ల మాత్రమే సాధ్యమని దేవతలకు తెలుస్తుంది. దదీజీ మహర్షి తన తపస్సు ద్వారా బ్రహ్మజ్ఞానాన్ని పొందినవాడు. లోక కళ్యాణం కోసం సమస్త ప్రాణుల హితం కోసం ఆయన ఏమాత్రం సంకోచించకుండగా తన ప్రాణాలను త్యాగం చేసి తన వెన్నెముకను ఇంద్రునికి ఇచ్చాడు. అలా తన వ్యక్తిగత సుఖం కంటే లోకహితమే మిన్న అని భావించినందుకే ఆయన బ్రహ్మత్వాన్ని పొందగలిగినాడు. హరి ఓం తస్సత్.